పేద పిల్లలు కార్పొరేట్ విద్యను అభ్యసించేందుకు కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన చింతలపాలెం మండల కేంద్రంలో 4 కోట్ల రూపాయలతో నిర్మించిన కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చింత్రియాల మెయిన్ రోడ్ నుంచి కేజీబీవీ పాఠశాల వరకు సీసీ రోడ్లు నిర్మించాలని, అదేవిధంగా పాఠశాలల చుట్టూ ప్రహారీ గోడ నిర్మించాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నికోలస్ తో మంత్రి ఫోన్ లో మాట్లాడి మంజూరు చేయించారు. రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ నిర్మాణంలో ఉంది. ఇరిగేషన్ విషయంలో ప్రతి ఎకరాకి నీళ్ళు వచ్చే విధంగా ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తూ, మిత్రులారా, మరి మీలో చాలా మందికి మీరు చాలా చిన్న పిల్లలు ఉన్నప్పుడు నేను మొదటిసారి ఏర్పాటు చేశాను. మరి 94 నుంచి 31 ఏళ్ళ నుంచి మీకు సంబంధం ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు మీరు ఉత్తమంగా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేయడానికి, మీ జీవితాల్లో వెలుగులు నింపడానికి నిరంతరం కృషి చేస్తున్నాం. మరి ప్రజా జీవితాన్ని నమ్ముకొని మరి ఒక దృఢ సంకల్పంతో, నిజాయితీతో నిత్యం పనిచేస్తూ ముందుకు పోతున్న విషయం కూడా మనం చేస్తూ మీ అందరినీ